అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఓం ఉపేంద్రాయ నమః. అదితికి చెందిన దేవజాతి సంతానములో అందరికంటే చిన్నవాడుగా ఇంద్రునికి తమ్ముడుగా అవతరించినవాడు. అదితికి 12 పుత్రులు. వారిలో స్వామి 12వవాడు. ఓం వామనాయ నమః. ఆ స్వామియే ఇంద్రుని అధికారమును కాపాడుటకై బలిచక్రవర్తి చేసిన యజ్ఞమున ఆకారమును బట్టి పొట్టి బ్రహ్మచారిగా దర్శనమిచ్చినవాడు. ఈ వాక్యమునకు చూపరుల కోర్కెలను తీర్చువాడు అని అర్థము. ఓం ప్రాంశవే నమః. ఆ వామనుడే ప్రాంశుః అనబడెను. అంతటా వ్యాపించిన సర్వోన్నతుడు అని అర్థము. ఓం అమోఘాయ నమః. ఈ స్వామి నిర్వహించిన ఏ కార్యము కూడా మోఘము అనగా వ్యర్థము కాదు అని అమోఘ అను నామమునకు అర్థము. ఇది వామనావతారమునకు గల గొప్ప విశేషము. ఓం శుచయే నమః. అందరికి మహోపకారము చేసినను వారి వలన ప్రత్యుపకారమునపేక్షించు కళంకము లేనివాడు కనుక శుచిహి అనబడుచున్నాడు. ఓం ఊర్జితాయ నమః. బలిచక్రవర్తి వద్ద నుండి నముచి మొదలగు శత్రువర్గము ఎదురు తిరిగినప్పుడు వారిని వధించుటకును బంధించుటకును తగిన గొప్ప బలము కలవాడు. ఊర్జా అనగా బలము. ఓం అతీంద్రాయ నమః. ఇంద్రునకు తమ్ముడుగా అవతరించినను ఐశ్వర్యము చేతను అద్భుత చేష్టా విశేషము చేతను అతనిని మించినవాడు కనుక అతీంద్ర అనబడుచున్నాడు. ఓం సంగ్రహాయ నమః. అప్రయత్నముగా భక్తులకు తన సంబంధమును కలిగించినవాడు. వామనావతారమున ఎవరునూ కోరకున్నను వారికి తన శ్రీపాద స్పర్శమును మహాప్రసాదమును ప్రసాదించినవాడు. సంగృహ్యతే ఇది సంగ్రహః. ఓం సర్గాయ నమః. వామనావతార ప్రయోజనము లోకానుగ్రహమే. సర్గ అను శబ్దమునకు సృష్టింపబడినవాడు అని అర్థమైనను తానే సర్వకారణభూతుడు కనుక లోకానుగ్రహము కొరకై తనను తానే తద్దవతార ఆ అవతారము రూపముగా సృజించుకొనెను అని అర్థమును గ్రహింపవలెను. 3 అడుగులను కొలుచు విధమున సర్వ ప్రాణులకు తన పాద స్పర్శమును ప్రసాదించి ఈ స్వామి వారి కొరకే సృజింపబడినాడు అనగా అవతారమెత్తినాడు కనుక సర్గః. ఓం ధృతాత్మనే నమః. తన నొసంగి ఆత్మలను ఉద్ధరించినాడు. ఇట్లు ఆత్మదానము చేసి సర్వాత్మలను ఉద్ధరించినాడు. ఓం నియమాయ నమః. భక్తుల శత్రువులను అణచువాడు. ఆశ్రితులకు ప్రతిపక్ష వర్గములో చేరిన బలిచక్రవర్తి మొదలగు వారిని కూడా తన వశమునకు తెచ్చినవాడు. ఓం యమాయ నమః. ఈ విధముగా సకల ప్రపంచమును నిష్కంటకముగా చేసి కట్టుబాటులో ఉండునట్లు చేసినవాడు. జై శ్రీమన్నారాయణ.